నమస్కారం. మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని చూస్తే అస్సలు పరిష్కరించలేమనిపిస్తుంది. అలాంటి టైంలో ఎంత బలమున్నా ఉపయోగముండదు. కావాల్సింది పదునైన తెలివి. చరిత్రలో ఇలాంటి ఓ మేధావి ఉన్నారు. ఆయన బలంతో కాదు, కేవలం తన బుర్రతోనే ఎన్నో చిక్కుముడులను విప్పారు. ఆయనే తెనాలి రాముడు. ఈరోజు ఆయన తెలివికి సంబంధించిన కొన్ని అద్భుతమైన కథల్లోకి వెళ్దాం. మనమిప్పుడు ప్రయాణించబోయేది 16వ శతాబ్దంలోకి. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన విజయనగర సామ్రాజ్యం వైభవంగా వెలుగుతున్న కాలమది. ఆస్థానం గొప్ప రాజులతో, వీరులైన యోధులతో, అపారమైన జ్ఞానమున్న పండితులతో కళకళలాడుతూ ఉండేది. చెప్పాలంటే కళలు, సాహిత్యం, సైనిక శక్తి అన్నిట్లోనూ అదొక స్వర్ణయుగంలాంటిది. కాని ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అంతటి గొప్ప సామ్రాజ్యంలో తరతరాలుగా మనకు గుర్తుండిపోయిన వ్యక్తి ఒక చక్రవర్తో, ఓ మహాసేనాధిపతో కాదు. ఆయన ఒక ఆస్థాన విదూషకుడు. కేవలం తన తెలివితో చరిత్రలో నిలిచిపోయిన ఆయనే తెనాలి రాముడు. ఆయనే మన కథానాయకుడు, తెనాలి రామలింగుడు. మనం ప్రేమగా పిలుచుకునే తెనాలి రాముడు. ఆయన ఆయుధం కత్తి కాదు, ధనం కాదు, అధికారం అంతకన్నా కాదు. మరి ఆయన అసలైన బలమేంటంటే పదునైన తెలివి, ఇంకా మనుషుల మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకోగలే నేర్పు. అధికారికంగా చూస్తే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఆయన ఒక కవి, పండితుడు, ఇంకా ప్రత్యేక సలహాదారుడు. కాని ఆయన అసలు పాత్ర అది కాదు. రాజ్యంలో ఎలాంటి చిక్కుముడి వచ్చినా, ఎంతటి న్యాయపరమైన సవాల్ ఎదురైనా అందరూ చూసేది రాముడివైపే. ఎంతటి జటిలమైన సమస్యకైనా సరే ఆయన దగ్గర ఒక చమత్కారమైన, ఎవరూ ఊహించని పరిష్కారం సిద్ధంగా ఉండేది. సరే, ఆయన తెలివి ఎలా ఉండేదో చూడటానికి ఇప్పుడొక కేస్ స్టడీని చూద్దాం. ఇది కేవలం ఒక దొంగతనం కాదు, మనుషుల సైకాలజీతో ఆడినొక మైండ్ గేమ్. సమస్య ఇది. ఇద్దరు వ్యక్తులున్నారు. ఇద్దరూ ఒకే కథ చెప్తున్నారు. కాని ఒకరికి వ్యతిరేకంగా మరొకరు. ఇద్దరూ ఎంతో నమ్మకంగా మాట్లాడుతున్నారు. ఎక్కడా తడబడటం లేదు. ఇలాంటి పరిస్థితిలో నిజమెవరివైపుంది, అబద్ధం ఎవరు చెప్తున్నారు, ఎలా కనిపెట్టాలి? ఒక్క క్షణం ఆలోచించండి. చూడండి, ఒకవైపేమో సేవకుడు, నా యజమాని వజ్రాన్ని నా దగ్గర దాచి ఇప్పుడు తిరిగి ఇవ్వటం లేదు అని ఆరోపిస్తున్నాడు. మరోవైపు యజమాని, నేనసలు వజ్రమే ఇవ్వలేదు, వాడు అబద్ధం చెప్తున్నాడు అని వాదిస్తున్నాడు. సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, కేవలం మాటలు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి చిక్కుముడిని విప్పడం దాదాపు అసాధ్యం. ఇక్కడే మన తెనాలి రాముడి మేధస్సు బయటపడుతుంది. ఆయన సమస్యను నేరుగా ఎదుర్కోలేదు. ఎందుకంటే ఆ దారి మూసుకుపోయిందని ఆయనకి తెలుసు. బదులుగా ఆయన పక్కనుంచి ఎవరూ ఊహించని కోణం నుంచి దాడి చేశాడు. దీన్నే మనం ఇప్పుడు లేటరల్ థింకింగ్ అంటున్నాం. రాముడి ప్లాన్ చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా ఆ యజమాని దగ్గర పనిచేసే మిగతా 3 సేవకుల్ని పిలిచాడు, వేర్వేరుగా. తర్వాత ప్రతి ఒక్కర్నీ ఒకే ఒక సింపుల్ ప్రశ్న అడిగాడు. అది కూడా అసలు కేస్కు ఏమాత్రం సంబంధం లేనిది. ఆ వజ్రం ఏ రంగులో ఉంది? ఇక్కడే అసలు ట్రిక్కుంది. మరి వాళ్ళేం చెప్పారో తెలుసా? ఒకరేమో తెలుపు అన్నారు, ఇంకొకరేమో నీలం, మూడోవాడు పచ్చ అంటాడు. వాళ్ళు ఒక అబద్ధం చెప్పడానికైతే సిద్ధపడ్డారుగాని ఆ అబద్ధంలోని చిన్న చిన్న వివరాల గురించి ఆలోచించలేదు. అబద్ధాల కోరుల సైకాలజీలోని ఈ బలహీనతనే రాముడు పట్టుకున్నాడు. చూశారా? నిజం చెప్పేవాడికి వివరాలు గుర్తుంటాయి, కాని అబద్ధం చెప్పేవాడు కథను మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. ఈ చిన్న సూత్రాన్నుపయోగించి ఎలాంటి సాక్ష్యాలు లేని కేసును కూడా రాముడు చిటికెలో పరిష్కరించాడు. సరే, ఈసారి సమస్య ఒక నేరం కాదు, ఒక ఫిలసాఫికల్ క్వశ్చన్. మాటలతో కాకుండా ఒక నిజ జీవిత ప్రయోగంతో రాముడు ఎలా సమాధానం చెప్పాడో చూద్దాం. ఆస్థానంలోని పండితులందరూ ఒక విషయాన్ని బలంగా నమ్మేవారు: మనిషి స్వభావాన్ని మార్చలేం. అదెలాగంటే వంకరగా ఉండే కుక్కతోకను నిటారుగా చెయ్యలేనట్లే. ఇది వాళ్లకు ఒక వేదవాక్కు. కాని తెనాలిరాముడు ఈ సవాలును స్వీకరించాడు. రాముడి ప్రయోగం మొదలైంది. ఆయన ఒక కుక్కపిల్లను తీసుకున్నాడు. దాని వంకర తోకకు ఒక నిటారుగా ఉండే గొట్టాన్ని కట్టాడు. నెల రోజుల తరువాత దాన్ని ఆస్థానానికి తీసుకువచ్చాడు. అందరి ముందు ఆ గొట్టం తీశాడు. అంతే, అందరూ షాక్. కుక్కతోక కరెక్ట్గా నిటారుగా ఉంది. అసాధ్యం సుసాధ్యమైంది. కాని ఇది ఎలా సాధ్యం? ఆయన నిజంగా ఆ కుక్కతోకకు శిక్షణ ఇచ్చి మార్చాడా?
లేక దీని వెనక మనం గమనించని మరో రహస్యమేదైనా ఉందా? అసలు ట్రిక్ శిక్షణలో లేనే లేదు. రాముడు ఆ కుక్కకు కొన్ని రోజులపాటు సరిగ్గా తిండి పెట్టలేదు. ఆకలితో నీరసించిన ఆ పాపం జంతువుకు తన తోకను వంకరగా ముడుచుకునే శక్తి కూడా లేకుండా పోయింది. ఇక్కడ పరిష్కారం ప్రవర్తనను మార్చడం కాదు, ఆ ప్రవర్తనకు కారణమైన పరిస్థితులను మార్చడం. దీని ద్వారా రాముడు చెప్పిన నీతి ఇదే: మనిషి స్వభావాన్ని కూడా మార్చవచ్చు, కాని దానికి సరైన శిక్షణో ఉపదేశమో కాదు, వాళ్ల పరిస్థితులను తీవ్రంగా మార్చగలిగితే చాలు. ఈ ఒక్క ప్రయోగంతో పండితులందరి వాదన వీగిపోయింది. ఇక చివరిగా బుద్ధిబలానికి మరియు కండబలానికి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన పోరాటాన్ని చూద్దాం. అపారమైన శారీరక బలం ముందు తెనాలి రాముడి తెలివి ఎలా గెలిచిందో తెలుసుకుందాం. అప్పుడు సవాలు ఇది: ఢిల్లీ నుండి ప్రతాప్ సింగ్ అనే ఒక అజేయమైన మలయోధుడు వచ్చాడు. అతన్ని చూస్తేనే రాజ్యంలోని యోధులందరికీ వణుకు. అతన్ని ఓడించడం అసాధ్యమని అందరూ ఫిక్స్ అయిపోయారు. అందరూ కత్తులు కటార్ల గురించి ఆలోచిస్తుంటే తెనాలి రాముడు ఎంచుకున్న ఆయుధం మాత్రం చాలా భిన్నమైనది. అది కేవలం ఒకే ఒక్కటి: ఒక తెలివైన వదంతి. రాముడు పోరాటానికి 3 రోజులు గడువు అడిగాడు. ఆ సమయంలో అతను మెల్లగా ఒక పుకారు పుట్టించాడు. అదేంటంటే, తాను హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోడానికి ఒక రహస్య పూజ చేస్తున్నానని, దానివల్ల తనకు దైవిక శక్తులు వస్తాయని ప్రచారం చేశాడు. అతను టార్గెట్ చేసింది ప్రత్యర్థి శరీరాన్ని కాదు, అతని మైండ్ని. ఇక ఫలితమేమైయుంటుందో ఊహించండి. దైవిక శక్తులున్నవాడితో పోరాడటానికి భయపడి ఆ మల్లయోధుడు రాత్రికి రాత్రే నగరం విడిచి పారిపోయాడు. ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా కేవలం భయంతోనే యుద్ధాన్ని గెలిచాడు మన రాముడు. అయితే ఇన్ని 100 ఏళ్లు గడిచినా తెనాలి రావుడి కథలు మనమింకా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఈ కథల నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేమిటి? ఈ కథలన్నీ మనకు చెప్పే నీతి ఒక్కటే: మన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ అతిపెద్ద బలమే అవసరం లేదు. కొన్నిసార్లు ఒక పదునైన ఆలోచన చాలు. ఇంతకీ ఈ ఆధునిక కాలంలో మనం ఎదుర్కొంటున్న ఏ అసాధ్యమైన సమస్యకు తెనాలి రాముడి లాంటి తెలివి కావాలనిపిస్తోందో ఒక్కసారి దాని గురించి ఆలోచించండి.